నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్న బీఏసీ. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన పాలక విపక్షాలు. సర్కార్ వైఫల్యాన్ని ఎండగడతామన్న ప్రతిపక్షాలు. ధీటుగా బదిలివ్వాలని తెరాస సభ్యులకు కేసీఆర్ నిర్దేశం. తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ సర్వే. అగ్రస్థానంలో సీఎం, తర్వాతి స్థానాల్లో మంత్రి ఈటెల, భాజపా నేత కిషన్ రెడ్డి, చిట్ట చివరన ఆర్ కృష్ణయ్య. గోదావరి పెన్నా అనుసంధానం దిశగా ఏపీ సర్కార్ అడుగులు. భారీ ఎత్తిపోతలపై అధ్యయనం. 60 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం. ఏపీలో నగదు కొరతపై ఆర్బీఐకి చంద్రబాబు లేఖ. నోట్ల రద్దు నాటి పరిస్థితులు రానివద్దని బ్యాంకర్లకు సూచన. డిజిటల్ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 చోట్ల భాజపాదే ముందంజ. యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో కమల వికాసం ఖాయమని స్పష్టం చేసిన ఎగ్జిట్ పోల్స్. ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ లో దూసుకెళ్తున్న సింధు, సైనా. సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరిన హైదరాబాదీలు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా గవర్నర్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యాలు, ప్రణాళికలను ప్రస్తావించనున్నారు. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండా ఖరారవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ఆమోదించేందుకు వీలుగా తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఇవాళ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రత్యేకించి గతేడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అత్యధికంగా 19.4% ఆర్థిక వృద్ధిని తెలంగాణ సాధించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన తీరు, ఆ ప్రభావాన్ని అధిగమించిన విధానం సహా నగదురహిత లావాదేవీల అమలు వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం వివరించనుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, వివిధ రంగాల ఉద్యోగులకు వేతనాల పెంపు, సంక్షేమ రంగాలు, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వంటి అంశాల్ని కూడా ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. బలహీన వర్గాల సంక్షేమంలో భాగంగా చేతి, కులవృత్తులకు పెద్దపీట వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. జలాశయాల్లో విస్తృతంగా చేపల పెంపకం చేపట్టడం సహా పెద్ద ఎత్తున గొర్రెపిల్లల పంపిణీకి సిద్ధమైంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త విధానాన్ని ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ అంశాలన్నింటినీ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వ ఆలోచనను గవర్నర్ ప్రస్తావించే అవకాశం ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరంతో పాటు తదుపరి ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు అధికార తెరాస సిద్దమైంది. ప్రతిపక్షాల వ్యూహాలకు ధీటుగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఈ మేరకు నిన్న జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అంశాలను గుర్తించి తదనుగుణంగా సమాధానాలు సిద్దం చేసుకోవాలన్నారు. సభ్యుల ప్రవర్తన సభలో హుందాగా ఉండాలన్న కేసీఆర్ విపక్షాలు ఆరోపణలకు గట్టిగా బదిలివ్వాలని, ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసరాలని చెప్పారు. మంత్రులు అరగంట ముందే సభకు చేరుకుని ప్రశ్నలకు సమాధానాలు సిద్దం చేసుకోవాలన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి తెరాస సర్కార్ ప్రజలను మోసం చేస్తూనే ఉందని తెలంగాణ పీసీసీ ఆరోపించింది. ఈ మేరకు గాంధీభవన్లో సమావేశమై బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు సహా ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నట్లు భేటీ తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో గిరిజనులకు అందాల్సిన వాటాను వారికి ఖర్చు చేయడం లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో నిలదీయడమే కాకుండా వచ్చే నెల నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టనున్నట్లు వివరించారు.
SC/ST sub-plan. ST is the 2011 సెన్సెస్ ప్రకారం 9.34% of the population. మీరు ఎందుకు 2014 జూన్ అధికారంలో వచ్చిన తర్వాత నేటి వరకు కూడా వాళ్ళ హక్కు ప్రకారం 9.34% ఆఫ్ ప్లాన్ బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు, ఎందుకు ఖర్చు పెట్టలేదనే విషయం శాసనసభలో నిలదీయబోతున్నాము. టిఆర్ఎస్ పార్టీ గిరిజనులను నిరంతరంగా మోసం చేయడం ఇంకా సహించేది లేదు అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెల నుంచి పెద్ద స్థాయిలో ఒక ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం. 9 ఏప్రిల్న గిరిజన గర్జన అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాము. అమలు కాని హామీలను పొందుపరిచి గవర్నర్తో చదివించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం తెలంగాణ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ను నిన్న కలిసి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నేతలు గత సమావేశాల గవర్నర్ ప్రసంగాలను నరసింహన్కు అందించారు. గవర్నర్ ప్రసంగాన్ని మంత్రిమండలి ఆమోదించాల్సి ఉండగా మంత్రిమండలి సమావేశం నిర్వహించకుండానే మంత్రుల కార్యాలయాలకు పంపి వారి సంతకాలు తీసుకున్నారని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలా ప్రతి అంశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించిన రేవంత్ బడ్జెట్లో ఏముందో కూడా తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు తెలియదని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను శాసనసభ నిలదీయాలని శాసనసభాపక్ష సమావేశంలో తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. తెలంగాణలో అధికార పార్టీ తెరాసకు తిరుగులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా 119 నియోజకవర్గాలను గాను 101 నుంచి 106 చోట్ల కారు దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ్యుల పనితీరును సర్వే ద్వారా తెలుసుకున్న కేసీఆర్ ఆ వివరాలను నిన్న జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బహిర్గతం చేశారు. పనితీరులో గజ్వేల్ శాసనసభ్యుడైన కేసీఆర్ 96.7% మార్కులతో తొలి స్థానంలో నిలవగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 89.9% మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. హరీష్ రావు 82.3%, కేటీఆర్ 60.4% మార్కులు రాగా విపక్ష నేత జానారెడ్డికి 63.2%, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 53.70%, భట్టి విక్రమార్కకు 57.5% మార్కులు వచ్చాయని, భాజపా శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డికి 84.7%, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె లక్ష్మణ్కు 43% వచ్చాయని కేసీఆర్ తెలిపారు. తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి 49.8%, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు అతి తక్కువగా 24.4% మార్కులు వచ్చినట్లు కేసీఆర్ సర్వేలో తేలింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం భాజపాకు ఒక్క సీటు కూడా రాదని సర్వే ఫలితాల ఆధారంగా సీఎం వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధికంగా 19.5% వృద్ధి రేటుతో తెలంగాణ పురోగమిస్తోందన్న కేసీఆర్ ఈ విషయాన్ని శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించారు. గోదావరి జలాల్ని కృష్ణాకు అనుసంధానం చేసి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెన్నాకు తరలించే మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. గుంటూరు జిల్లా బొల్లపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి పోలవరం ప్రాజెక్టు నుంచి 320 టీఎంసీల నీటిని పెన్నాకు మళ్లించే ఈ పథకానికి దాదాపు 1,00,000 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రిజర్వాయర్లలోనే నీళ్లు నిలపాలనే సంప్రదాయ ఆలోచన ధోరణి విడిచిపెట్టాలని జలవనరుల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంచడమే అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. భూగర్భంలో 3 మీటర్ల మేర వర్షపు నీటిని నిలపగలిగితే 1000 టీఎంసీల నీటిని సంరక్షించినట్టేనని జలవనరులపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగినంత నీటిని ఎలా రాబట్టుకోవాలో ఆలోచించాలని ఆయన సూచించారు. ఇందుకోసం స్వల్ప, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ఇంజనీర్లు అష్యూర్డ్ వాటర్, ఆయకట్టు వంటి కాలం చెల్లిన పదాలను వాడరాదని హితవు పలికారు. ఎడారిలాంటి ప్రాంతాలకు నీళ్లను పారించి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించామని చంద్రబాబు అన్నారు. గోదావరి వరద జలాలను పెన్నా వరకు పారించి ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో బీడు భూములను మాగాణిగా మలచాలన్నదే తన తదుపరి ప్రయత్నమన్నారు. గోదావరిని పెన్నాకు అనుసంధానం చేసే 4 అలైన్మెంట్లపై ఈ సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 4గింటిలో పోలవరం నుంచి 320 టీఎంసీల నీటిని లిఫ్ట్, గ్రావిటీ విధానాల్లో మళ్లించి గుంటూరు, బొల్లపల్లి దగ్గర 45 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి సోమశిల, వెలిగొండకు పారించే ప్రణాళికకు చంద్రబాబు అంగీకరించారు. ఇందుకు ప్రత్యేకంగా కాలువ నిర్మించనున్నారు. అలాగే కృష్ణానదిపై అక్విడక్ట్ నిర్మాణం చేపడతారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద జలాలను బొల్లపల్లి వరకు, బొల్లపల్లి నుంచి సోమశిల, వెలిగొండ వరకు మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై మరింత లోతుగా అధ్యయనం జరిపి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. 3 నెలల్లో లైడార్ సర్వే
పూర్తి చేయగలమని అధికారులు తెలిపారు. మొత్తం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వ్యయం కాగలదని భావిస్తున్నారు. బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి 10,000 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి 320 మంది రైతుల్లో ఇప్పటికే 212 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు అనుమతులు, ఆకృతులు, నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదికి విశాఖకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జలవనరుల సమర్థ వినియోగానికి ఉపకరించే జియో పోర్టల్ ఏర్పాటుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్రో, ఎన్ఆర్ఎస్ఈతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో జలవనరులు ఉన్నాయో సరిగ్గా అంచనా వేయడానికి వీలవుతుందన్నారు. వాటర్ ఆడిటింగ్ ఒక్కటే కాకుండా గోదావరి వరద ముప్పును పసిగట్టడం కూడా ఈ విధానంలో సాధ్యమన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం అనుబంధ పథకం చేపట్టాలని నీటిపారుదల మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. సచివాలయంలో మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సమావేశమైన ఉపసంఘం ఎస్ఆర్ఎస్పీ వరద కాలువపై సమీక్షించింది. వర్షాలు కురవనప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి సరఫరా చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై చర్చించిన ఉపసంఘం వరద కాలువ నుంచి 3 ఎత్తిపోతల పథకాలు నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిఫార్సు చేయాలని నిర్ణయించింది. దాదాపు 650 కోట్ల రూపాయల అంచనాతో 105 మెగావాట్ల విద్యుత్తుతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించాలనే ఇంజనీర్ల ప్రతిపాదనపై చర్చించిన మంత్రివర్గం ఇదే అంశాన్ని ముఖ్యమంత్రికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 5 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తేలింది. సుదీర్ఘ ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ నెలకొంది. దేశ రాజకీయాల్లో అతి కీలకమైన యూపీ శాసనసభకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోనున్నట్లు తేలింది. శనివారం వెలువడే ఫలితాల్లో ఇదే నిజమైతే దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా మోదీ నిలిచిపోనున్నారు. ఫిబ్రవరి 11న మొదలై 7 విడతల్లో సాగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. భాజపా ఏకంగా 285 స్థానాలు గెలుచుకోనుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 88, బీఎస్పీకి 27, ఇతరులకు 2 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది. ఇండియా టుడే యాక్సిస్ సర్వే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని తేల్చింది. మొత్తం 403 స్థానాల్లో భాజపా 251 నుంచి 279 చోట్ల గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఎస్పీ కాంగ్రెస్ కూటమి 88 నుంచి 112, బీఎస్పీ 28 నుంచి 42, ఇతరులు 4 నుంచి 11 చోట్ల గెలుస్తారని వెల్లడించింది. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ కమలదళానికి సాధారణ మెజారిటీని కట్టబెట్టింది. ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 219, ఎస్పీ కాంగ్రెస్ 122, బీఎస్పీ 54, ఇతరులు 7 చోట్ల గెలుస్తారని తేలింది. టైమ్స్ నౌ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 190 నుంచి 210, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 110 నుంచి 130, బీఎస్పీ 57 నుంచి 74 సీట్లు గెలుస్తాయని వెల్లడైంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 164 నుంచి 176 స్థానాలు లభిస్తాయని వెల్లడైతే ఎస్పీ కాంగ్రెస్ కూటమి 156 నుంచి 169, బీఎస్పీకి 60 నుంచి 72 స్థానాలు దక్కనున్నాయని వెల్లడైంది. ఇండియా న్యూస్, ఎంఆర్సీ, న్యూస్ ఎక్స్, ఎంఆర్సీ సంస్థలు కూడా భాజపా 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90, ఇతరులు 8 సీట్లు గెలుచుకోనున్నట్లు తేల్చాయి. ఇండియా టీవీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో భాజపా 155 నుంచి 167, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 135 నుంచి 147, బీఎస్పీ 81 నుంచి 93 స్థానాలు గెలుచుకోనుండగా ఇతరులు 8 నుంచి 20 చోట్ల గెలుస్తారని తేలింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి యూపీలో భాజపా స్పష్టమైన విజయం సాధిస్తుందని 4 సంస్థలు తేల్చగా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మరో 4 సర్వేల్లో వెల్లడైంది. యూపీ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని పలు సర్వేలు తేల్చాయి. టికెట్ల పంపిణీ నుంచి చివరి దశ వరకు సాగించిన ప్రచారంలో అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయని సర్వేల ద్వారా వెల్లడైంది. వివిధ కులాలు, వర్గాలను ఆకర్షించడంలోనూ కమలదళం సఫలీకృతమైందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సమాజ్వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎస్పీ కాంగ్రెస్ కూటమికి నష్టం కలిగించగా ఓబీసీ వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీని విడిచి వెళ్లడం బీఎస్పీకి తీరని లోటుగా మారిందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బహుజన సమాజ్ పార్టీతో కలిసేందుకు కూడా సిద్దమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అఖిలేష్ తెలిపారు.
యూపీలో హంకు అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్పై బీబీసీతో మాట్లాడిన ఆయన ఎస్పీ కాంగ్రెస్ కూటమికి అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అవసరమైతే ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తనకు బంధువని చెప్పిన అఖిలేష్ కమలనాథులను నిలువరించేందుకు బీఎస్పీతో కలిసే సాగే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. అటు మాయావతి కూడా ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీపై ఏ విధమైన విమర్శలు చేయలేదు. రాహుల్ కూడా భాజపాతో పోల్చితే బీఎస్పీతో దేశానికి వచ్చిన ముప్పేమీ లేదని వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్లో కూడా ముందంజలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈశాన్య భారతంలోని మణిపూర్లో మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. గోవాలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కమలదళం మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే సూచనలు ఉన్నట్లు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి చేరువలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కూడా ముందంజలో ఉండనుందని తేలింది. గోవాలో 40 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఎన్డీటీవీ జరిపిన ఎగ్జిట్ పోల్స్లో భాజపా 15 నుంచి 22, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 సీట్లు గెలవొచ్చని తేలింది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో భాజపా 18, కాంగ్రెస్ 15, ఇతరులు 5, ఆప్ 2 చోట్ల గెలుస్తాయని తేలింది. ఇండియా టీవీ సీ ఓటర్ సర్వేలో భాజపాకు 15 నుంచి 21, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆప్ 0 నుంచి 4, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడైంది. ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్లో భాజపా 15 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుండగా కాంగ్రెస్ 10, ఆమ్ ఆద్మీ 7, ఇతరులు 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోనుందని తేలింది. కమలదళం 18 నుంచి 22, కాంగ్రెస్ 9 నుంచి 13, ఆప్ 0 నుంచి 2, ఇతరులు 4 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని వెల్లడైంది. ఇక 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్లో భాజపా సాధారణ మెజార్టీ సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. టుడేస్ చాణక్య జరిపిన సర్వేలో భాజపా 53, కాంగ్రెస్ 15, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన సర్వేలో భాజపా 46 నుంచి 53, కాంగ్రెస్ 12 నుంచి 21, ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తారనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సీ ఓటర్ జరిపిన సర్వేలో భాజపా 29 నుంచి 35, కాంగ్రెస్ 29 నుంచి 35, ఇతరులు 2 నుంచి 9 చోట్ల గెలుస్తారని తేలింది. మణిపూర్లో భాజపా తొలిసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తేల్చాయి. మొత్తం 60 స్థానాలకు భాజపా 25 నుంచి 31 చోట్ల గెలుస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్లో తేలింది. కాంగ్రెస్ 17 నుంచి 20, ఇతరులు 9 నుంచి 15 సీట్లు గెలుస్తారని వెల్లడైంది. సీ ఓటర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్లో భాజపాకు 28, కాంగ్రెస్కు 20, ఇతరులు 12 చోట్ల గెలుస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ 30 నుంచి 36 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తేలింది. భాజపా 16 నుంచి 22, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. పంజాబ్లో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికల్లో అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 62 నుంచి 71, ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 సీట్లు గెలుస్తాయని అంచనాలు వస్తే కమలదళం 4 నుంచి 7, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 55, ఆమ్ ఆద్మీ పార్టీ 55 చోట్ల గెలుస్తుందని అంచనాలు వెలువడితే అకాలీదళ్ భాజపా కూటమి 7 స్థానాలకే పరిమితం కానుందని వెల్లడైంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 54, ఆమ్ ఆద్మీ 54 చోట్ల విజయాన్ని సాధిస్తాయని తేలింది. భాజపా అకాలీదళ్ కూటమి 9 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడైంది. ఇండియా టీవీ సీ ఓటర్ సర్వేలో ఆమ్ ఆద్మీ 59 నుంచి 67, కాంగ్రెస్ 41 నుంచి 49 స్థానాలు గెలుస్తాయని వెల్లడైంది. అకాలీదళ్ భాజపా కూటమి 5 నుంచి 13 స్థానాలకే పరిమితం కానుండగా ఇతరులు 3 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్లు తేలింది. వీడీపీఏ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ 70 చోట్ల గెలవనుందని తేలితే కాంగ్రెస్ 35, అకాలీదళ్ భాజపా కూటమి 10, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా చూడాలని రిజర్వ్ బ్యాంకు లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి బ్యాంకుల్లో నగదు కొరతపై సమీక్షించిన ఆయన మరోసారి ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాసి నగదు సరఫరా పెంచాలని కోరతానని వివరించారు. పెట్రోల్ బంకులకు బ్యాంకులు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వటం లేదని యజమానులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపిన చంద్రబాబు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల నుంచి డిజిటల్, నాన్ డిజిటల్ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
బ్యాంకులు నగదు లావాదేవీలపై విధిస్తున్న అదనపు ఛార్జీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు వాటి వల్ల ప్రజలు నష్టపోతున్నారని, తిరిగి నోట్ల రద్దు నాటి పరిస్థితి రానివ్వరాదని సూచించారు. H-1B వీసా సంస్కరణల పేరిట అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ హడావుడి చేస్తున్న వేళ అక్కడి చట్టసభల్లో ఈ సంస్కరణలకు సంబంధించి 6కి పైగా బిల్లులు పోగుపడ్డాయి. ఈ బిల్లులు ప్రవేశపెట్టిన వాళ్లలో అధికార రిపబ్లికన్లతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్కు చెందిన చట్టసభ్యులు కూడా ఉన్నారు. గత నెల 7న కాంగ్రెస్లో అమెరికన్లకు మెరుగైన ఉపాధి కోసం వలస విధాన సంస్కరణ చట్టం పేరిట 2 సెనేటర్లు ప్రవేశపెట్టిన ఆ బిల్లులో వచ్చే 10 ఏళ్లలో వలసదారుల సంఖ్యను 50% తగ్గించేందుకు నిబంధనలు పొందుపరిచారు. H-1B L-1 సంస్కరణల చట్టం పేరిట సెనేట్లో ప్రవేశపెట్టిన మరో బిల్లులో ఏదైనా సంస్థలో ఈ తరహా వీసాలపై వచ్చే వాళ్ల సంఖ్య సగానికి మించకుండా ప్రతిపాదనలు పొందుపరిచారు. ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ ఫెయిర్నెస్ యాక్ట్ 2017లో నైపుణ్యం, వేతనం ప్రాతిపదికన H-1B వీసాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్లో ముందు వచ్చిన వారికి ముందు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. డెమోక్రాటిక్ సభ్యుడైన భారతీయ అమెరికన్ రోహిత్ ఖన్నా సహా మరో 3 కలిసి రూపొందించిన మరో చట్టంలో అమెరికన్ల స్థానంలో H-1B L-1 వీసాదారులను నిషేధించడం సహా వేతనం మార్పు అంశాలను ప్రస్తావించారు. పొరుగు సేవల నిషేధ చట్టం పేరిట సెనేట్లో ప్రవేశపెట్టిన మరో బిల్లులో అమెరికన్లకు ఉద్యోగాలిచ్చిన కంపెనీలకే ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.